నాయక్ సినిమా కేకరా మామ ఏ ఉందిరా. చార్మిన్ చూస్తే చాలరా మామ. అక్కడ చార్మిన్ నేను చూస్తారా, ఇక్కడ చార్మిన్ చూడు కేకరం. ఈ రోజు విజయలక్ష్మి మేడం క్లాస్ చాలా బాగా అయింది కదా. అవునా, నేను వెళ్ళలేదే. ఇంకా చాలేవే, అక్కడ అబ్బాయిలు ఉన్నారు, తర్వాత మాట్లాడుకుందాం. ఓకేలే, సరే అయితే పదే. అబ్బా, ఈ చార్మిన్ గ్లామర్ బాగా మెయింటైన్ చేస్తుందిరా. కేకరా మామ. ఆన్ సెకండ్ డే. ఏంట్రా ఇంకా రాలేదు చార్మి? నీకెందుకురా, నువ్వు మూసుకో. ఈరోజు సుజాత మేడం వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఎందుకు? హోప్ ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగడానికి వెళ్దామే. సరే అయితే ఈవినింగ్ వెళ్దాం. వచ్చేసింది రోయ్. ఛాన్స్ కొట్టారా మామ, పండగ చేసుకో. థర్డ్ డే స్టార్ట్స్. నిన్న సండే కదా, ఏం చేసావు? ఎలాగా చదువు కదే, షాపింగ్ కి వెళ్ళామే. అవునా, షాపింగ్ లో ఏం కొన్నావు? బీబీసా ట్రెడిషనల్ గా ఉండాలంటారు కదా, అందుకే అన్ని సారీస్ కొన్నానే. అవునా? హలో, అరే ఎక్కడున్నా? రోజు బుక్కులు బుక్కులు పట్టుకెళ్ళిపోతావు, ఏం చదివిద్దామని? మేము అలాగే చదివాం, కానీ ఏంట్రా మీరు చేస్తుంది? కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపో. ఏంటి నీ రియాక్షన్ ఇక్కడ? అది నా లవ్. వీడితో మనకేంట్రా, ఒక అమ్మాయి కోసం మనపై చెయ్యెత్తాడు. మనకి టైం వస్తుంది లేరా, పదా. ఫోర్త్ డే స్టార్ట్స్. చాలా భయంగా ఉందే బాబు, మళ్ళీ వాళ్ళు అక్కడ ఉంటారు. ఏం పర్వాలేదులేవే, నేను ఉన్నాను కదా, చూసుకుంటానులే. నీ మొహం, నువ్వు టెన్షన్ పడుకుంటూ ఉంటే అంతే చాలు. I think I'm in love with you. తీరిందా? సరిపోయిందా? నీకు బాగా అవ్వాల్సిందేరా. ఇప్పుడు నీకు తెలిసిందా వీడు ఇంతేరా. పదరా పోదాం. ఒరే, నన్ను ఒక్కడే వదిలేస్తారా? కొంచెం హెల్ప్ చేయండి రా. సరేనా, చూద్దాంలే. ఫిఫ్త్ డే స్టార్ట్స్. ప్లీజ్ అమ్మాయి, ఒప్పుకో అమ్మాయి. మా వాడి గురించి నీకేం తెలుసు? మీరు ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? తెల్లగా ఉన్నావు పొగరా. లవ్ చేస్తావా చేయవా? ఇప్పుడు మీరు వెళ్ళకపోతే చెప్పు తెగ్గుద్ది. పదవే పోదాం, వీలుగా మనకేంటి. చూడరా దానికి ఎంత పొగరో. ఎంతైనా నీ లవ్వే కదా. ఛీ, అదా చెప్పు చూపించినప్పుడే దాని మీద ఇంప్రెషన్ పోయింది. దానికి ఏదో ఒకటి చేయాలి, మామూలుగా వండుకోండి. ఒరే, ఏదో ఒకటి చేద్దాంరా. రేపు చెప్తారా దాని పని. సిక్స్త్ డే స్టార్ట్స్. రేపటి నుండి ఈ వేలో వద్దే, ఈ రోజుకి వచ్చేసాం కదా. సర్లే పద. పట్టుకోండి పట్టుకోండి. ఎంత ధైర్యం రా నీకు? ఇంతమంది ఉంటుండగా ఏ ధైర్యంతో అమ్మాయి మీద యాసిడ్ పోసావు? నీలాంటి వాడు ఒక్కడుంటే చాలరా, అబ్బాయిలందరికీ చెడ్డ పేరే. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? జరగన్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఇలా ఎవరు చేశారు? మేమే చేశాం. చట్టాన్ని చేతిలో తీసుకున్న రైట్స్ మీకు ఎవరు ఇచ్చారు? ఎవరిచ్చేదేంటి, మేమే తీసుకున్నాం. వీళ్ళని మీకు అప్పగిస్తే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. జైల్లో పెట్టి బాగా మేపి 4 రోజులు పోయాక వదిలేస్తారు. మీరు మళ్ళీ మా మధ్య తిరుగుతారు. ఈ రోజు ఈ అమ్మాయి, రేపు మరో అమ్మాయి, ఇంకెంతమంది ఇలాగా. సో వీళ్ళు ఏం చేయాలో మాకు బాగా తెలుసు, అదే చేశాం. మీకు ఇది తప్పనిపిస్తే యూ కెన్ అరెస్ట్ అస్. మీ ఫ్రెండ్కి ఇలా జరిగిందని ఇలా మాట్లాడుతున్నారా? ఇది అసలు కరెక్ట్ కాదు. అంటే మీ ఒపీనియన్ ఏంటి? మా కళ్ళ ముందు ఎంత ఘోరం జరిగినా అలా చూస్తూ ఉండిపోమంటారా మీలాగా? ఏమనుకుంటున్నారు మా గురించి? పోలీసులు దేనికి రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? మాకు ఇలాంటివి చూసినప్పుడు రియాక్ట్ అవ్వాలనుకుంటాం మీలాగే. కానీ మేము చట్టం పరిధిలో చర్యలు తీసుకోవాలి. మా అవసరం మీకు రాకుండా ఉండాలంటే మీలోనే మార్పు రావాలి. సో ఎనీవే అరెస్ట్ దెమ్. న్యాయస్థానానికి తరలిస్తున్నాము.
ఇద్దరు అబ్బాయిలకి శిక్ష తప్పకుండా పడాలి. ఇద్దరు అబ్బాయిలకి శిక్ష కఠినంగా పడాలి. We want justice. We want justice. We want justice. We want justice. ఇది ఇలా ఉండగా ఇప్పుడు న్యాయస్థానం ఏం చెప్తుందో చూద్దాం.